నమస్కారములు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాలు. ముందు ఆంధ్రప్రదేశ్ గురించి కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి పత్రికలో రిపోర్ట్. ఓనర్ అంటున్నాడు కానీ ఓనర్ కాదు, భారతి గారు. సాక్షి మీద కూడా కేసు ఫైల్ చేశారు. ఎవరైతే డిబేట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు అసభ్యకరమైన అమరావతి గురించి మాట్లాడడం జరిగింది. అమరావతి అనేటువంటిది ఒక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళను ఆయన మాట్లాడినటివి మనము చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది. కానీ ఆయన ఆ విధంగా డిబేట్లో ఇద్దరు కూడా మాట్లాడలేదు. గతంలో ఒక రిక్వెస్ట్ కూడా చేస్తాం. అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీ నెత్తి కళ్ళెక్కి ఎవరిని పడితే వాడిని పోలీసులతో అరెస్ట్ చేయడం, కేసులు వేయడం, లోపల పెట్టడం. ఇప్పుడు అదే పరిస్థితి కొమ్మినేని శ్రీనివాసరావు కూడా వచ్చింది. ఆయన చెప్పిన అంశాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన ఏమంటున్నాడు, నాకు 70 సంవత్సరాల వయసు, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు, అదేవిధంగా చట్టం గురించి, ధర్మం గురించి అన్నీ మాట్లాడతారు. ఓకే, ఇక్కడ నీవు డిబేట్ పెట్టినప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్సీపీని ఏ విధంగా కాపాడాలి? కరెక్టా? అవునయ్యా, నీకు అన్నీ తెలుసు మిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ప్రభుత్వం అనేది కొన్ని పాలసీలు తీసుకుంటుంది. ఆ పాలసీ ప్రకారం వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది. అంతే తప్ప మేము అది చేయం, ఇది చేయకూడదు, ట్రోల్ చేస్తూ మీ యొక్క ఛానల్లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ వల్లనే అనుకున్నాం పార్టీ గెలిచింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. అప్పుడు నువ్వు సలహాలు సూచనలు చెప్పవలసినటువంటి నీవు ఏది చేసినా మద్దతు ఇచ్చావు. ఎందుకు చేసావు? తప్పును తప్పుగా చెప్పినోడే పత్రిక, రిపోర్టర్ ఆర్ ఓనర్, అంతే తప్ప ఆ విధంగా లేనప్పుడు కరెక్ట్ కాదు. 2 రాష్ట్రాల్లో నువ్వు ఏ రోజు కూడా కేసీఆర్ చేసినటువంటి పని తప్పును తప్పుగా నువ్వు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అనుచరుడు. ఎందుకంటే కావాల్సినటువంటి ముడుపులని ఎందుకంటున్నావు అంటే, అవసరానికి డబ్బులు ఇచ్చినడే దేవుడు. ఆయన ఎంత ఇచ్చాడు ఏంటి అనేది కాదు మనకి. కేవలం చంద్రబాబు నాయుడు మీద కోపంతో ఇద్దరు కూడా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒకరు శత్రువుతో ఇద్దరు కూడా మిత్రులు అవుతారు. ఆ విధంగా అయ్యి ఏ విధంగా వాళ్ళు పనిచేశారు, సూర్యాపేటలో ఏం జరిగింది, అదేవిధంగా సిమెంట్ కంపెనీలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలందరూ తెలుసు. కానీ ప్రజలు అమాయకులు. ఎవరు ఎలా మనము గొర్రెల మందులు చూస్తాం. ఒక గొర్రెలకు విజిలేసి ఒక గొర్రె పోతూ ఉంటే అందరూ అలా పోతారు. అలా పోయి 5 yearsలో ఆయన గెలిపించారు. వాళ్ళకి తెలియదు ఈ ఫ్యాక్షన్ ఇంకొకటి. అదేవిధంగా తెలంగాణలో ఒకసారి గెలిచిందే ఎక్కువ. ఒకసారి గెలిచినప్పుడు కేసీఆర్ గారు అద్భుతమైన పరిపాలన చేస్తాడని, దేశానిలోనే నెంబర్ 1గా ఉంటాడని అందరూ కూడా భావించారు. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. ఫస్ట్సారి గెలిపించిన తన యొక్క అస్తిత్వాన్ని, తన యొక్క పదవిని కాపాడుకోవడానికి 5 years కష్టపడింది వాస్తవం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పదవీ కాలం 5 years ఉండాలంటే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంతోమంది కాళ్ళు బట్టి గుంజుతుంటారు, సమస్యలు రకరకాలు. దాన్ని నువ్వు ముఖ్యంగా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు
ఎవడు ప్రతిపక్ష నేత గెలవకుండా అడ్డుపడ్డావు. దాంట్లో నువ్వు ఫుల్ సక్సెస్. కానీ ప్రజలను, ఓటరు మహాశయులను ఎవరు కూడా నివారించలేడు. ఎందుకంటే ఓట్లు గుద్దేటప్పుడు, ఓట్లు వేసేటప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు. నువ్వు ఇప్పటికి కూడా కేసీఆర్ గారు నీ సొంత ఆస్తులు పెంచుకోవడమే చేశావు. అంతే తప్ప కొండపోచమ్మ నుంచి నీకు డైరెక్ట్ లైన్ ఉంది. ఎందుకు చేసుకున్నావు? ఇప్పుడు నిన్న డిబేట్లో నీకు సొంత కూతురే విమర్శిస్తూ ఉంది, దీన్ని చేయలేదు, దాన్ని చేయలేదు అని. కానీ కవిత 100% తప్పు. ఎందుకంటే అధికారంలో మీరు ఉన్నప్పుడు 2014 నుంచి సద్విమర్శ చేసినప్పుడు కవితను అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు కవిత చెప్తుంది, జాగృతిని మా నాన్నకి ఎలా నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజల మీద ఇచ్చినట్టు అని చెప్తాను. దాని మీద కాంగ్రెస్ నాయకులు కానీ, సమాజంలో పనిచేసేవారు కానీ, నువ్వు చేసినటువంటిది వ్యాపారం, మందు వ్యాపారం, దాన్ని ఎవరు చేయమన్నారో నువ్వు బయట పెట్టాలి. లేదు నీ అంతకు నువ్వే చేస్తే అది కూడా నువ్వు చెప్పాలి. నేను సొంతంగా డబ్బులు సంపాదించి నీ మీద అలిగేషన్ ఏంటంటే, బంగారు ఊరికినే రాదని ఆయన గుండుగాడు ఉంటాడు, గుండుగాడు మెడ్రాస్, వాడు చెప్పడంతో నువ్వు ఫోన్లు చేసి బంగారు తీసుకొని వాడు డబ్బులు పే చేయలేదు. అవన్నీ కూడా కేసులు అవుతున్నాయి, కంపల్సరీగా అవుతాయి. మీ ఫ్యామిలీని జైలు పంపించడానికే ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకునేదనే అనుమానాలు నిర్జనలో కూడా వస్తుంది. కానీ మీరు చేసినటువంటి 10 సంవత్సరాలు చేసినటువంటిది మేము ముఖ్యంగా ఖండించేందంటే, మిమ్మల్ని సామాజిక కార్యకర్త ఏ విధంగా చనిపోయాడు, ప్రశ్నిస్తే వాళ్ళని ఏ విధంగా చేసింది, మీరు కోర్టుకు రాయకుండా దైవాంశ సంబుతులని అనుకున్న అంశంలో మీరు అనుకున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసినటువంటి నికృష్టమైనటువంటి పనులు కేవలం ఒక పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు రెండోసారి మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఎందుకు పంపించారు? మీరు ప్రతి పని కూడా ఫోన్ టాపింగ్ ద్వారా అందరినీ మేనేజ్ చేశారు. ఒక అంశం మీకు ఇక్కడ ప్రజలకు అర్థమని చెప్పాను. ఆర్టీసీ వాళ్ళను సెల్ఫ్ డిస్మిస్ అన్నారు, ప్రతిపక్షాలను బయటికి గెంటేశారు. మూడోది కాళేశ్వరం అని చెప్పి కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెడుతూ ఏ విధంగా జరిగింది ప్రజలందరికీ తెలుసు. కానీ ఏమీ చేయలేను, 5 years ఏమి చేయలేరు. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత 100,000 కోట్లు నువ్వు అప్ అండ్ డౌన్ చేయడానికి ఫామ్ హౌస్కు, అదేవిధంగా నీ నివాసాన్ని కూడా ఖర్చు పెట్టావు. కానీ ఎవరు అడిగేటటువంటి పరిస్థితి లేదు. అప్పుడు దమ్మున్న ధైర్యం ఉన్న రేవంత్ రెడ్డి గారు కొంత ప్రజలకు తీసుకెళ్ళి ఆయన గెలవడం జరిగింది. ఆయన్ను గెలుస్తూ ఉంటే నువ్వు ఏ విధంగా పరారైపోయి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయావు. ప్రజాస్వామ్యంలో ఎవడైనా గెలవచ్చు, ఓడిపోవచ్చు. అక్కడ ఉండి ఖచ్చితంగా మీరు అప్సోట్ చేసి, కంగ్రాట్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్లో గెలిచి వచ్చారు కాబట్టి మీకు చార్జ్ తీసుకొని అని చెప్పి వెళ్ళిపోతే ఎవరైనా అప్సెట్ చేస్తారు. అంతేగాని మీరు వేరే విధంగా ఆలోచన చేసి దేశ్కి నేత కావాలని తెలంగాణ సొమ్మును ఇష్టం వచ్చినకు ఇస్తూ, అదేవిధంగా పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ దేశ్కి నేత అని చెప్పి మోడీ గారు తెచ్చినంతో మోడీ గారు సీరియస్ అయిపోయి ఏ విధంగా జరిగింది ప్రజలందరికీ తెలుసు. అంతేకాని మీరు దైవాంశ సంబూతులని మేము మోడీ వస్తే ఎందుకు వెళ్ళాలి, ఇంకొకరు వస్తే ఎందుకు వెళ్ళాలి అంటే, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన దేశానికి ప్రధానమంత్రి, వచ్చిన ప్రోటోకాల్ని పాటించాలి, తప్పదు. అట్లా పాటించినప్పుడు నీకు వచ్చే సమస్యలన్నీ కూడా ఎదుర్కొనాలి. ఎదుర్కొనే ధైర్యం, దమ్ము నీ దగ్గర లేవు. ఎందుకు లేవంటే
ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే ప్రజలు, ప్రభుత్వము ప్రజల మేలు కోసం పనిచేయాలి. అంతేగాని తమ స్వార్థం కోసం పనిచేస్తున్నారని ఆయన మీద నువ్వు, ఆయన మీ మీద ఏటీఎం, అదేవిధంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆ విధంగా జరిగినప్పుడు మనందరూ కూడా ప్రజలు ముక్కు మీద వేసుకొని చూశారు. ఆ టైంలో హైదరాబాద్లో వాళ్ళకి ఏం జరిగింది, బీఆర్ఎస్ ఏం చేసింది అందరూ గమనించి బీఆర్ఎస్కే ఓట్లు వేయడం జరిగింది సిటీలో. అయితే బయట జరిగినటువంటి కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, ఇంకోటి చాలా విషయాల మీద వాళ్ళకు కోపం వచ్చి మిమ్మల్ని ఇంటికి పంపారు. కానీ ఇప్పటికీ మీకు మైండ్ పనిచేయడం లేదు. ఎందుకు అంటే అధికారం పోయిన తర్వాత మీరు ఏదో మాట్లాడుతున్నారు తప్ప రియల్గా అధికారం పోవడానికి కారణాలు ఏంటి, మనం చేసినటువంటి తప్పులు ఏంటి రివ్యూ చేసుకోవాల్సినటువంటి కేసీఆర్ గారు రివ్యూ చేసుకోవడం లేదు. నేను చేసింది ప్రతిదీ కరెక్టే, ప్రజలు తప్పు చేశారు, ఇంకోటి చేశారు అని చెప్తున్నాడు. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ప్రజలకు ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన అంబేద్కర్ యొక్క వరప్రసాదం. దాన్ని యూజ్ చేసుకొని ఎవరికి ఓటు వేస్తారో ఎవరికి తెలియదు. దాన్ని కూడా మ్యానిపులేట్ చేయాలనుకుంటే కుదరదు. ఎందుకంటే మనం ఎన్నో విషయాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. ఎంతోమంది ప్రయత్నం చేసి ఈ తెలంగాణలో ఆయన 10 సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించి వేల కోట్లను వేస్ట్గా గోదావరి నదిలో వేస్ట్ చేసినటువంటి డబ్బులను ఏ విధంగా అనేటువంటి అంశం కూడా మనకు చర్చ రాసి రకరకాల కమిషన్లు వేసి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు బుడ్డోడని, పొట్టోడని, ఇంకోటి చెప్పండి, దానికేం ప్రాబ్లం లేదు. కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు ఎవరైనా సరే సమస్యను చెప్పవచ్చు, కానీ చెప్తే వినే ఓపిక కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవిత ఎవరికి లేదు. ఈరోజు కవిత మాట్లాడుతుంది, తండ్రి మీద ఏదో కథలు చెప్తుంది. వీళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్. ఆయన రాడు, అదేవిధంగా ధర్నా చౌక్లో ధర్నా చేస్తుంది కవిత. కానీ వాళ్ళ నాన్నప్పుడు ఆ ధర్నా చౌక్ని తీసేసినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు తల్లి? ఒకసారి ఎంపీగా గెలిచి అధికారం అనుభవించిన తర్వాత ఏదో మాయమాటలు చెప్పి నువ్వు రెండోసారి ఓడిపోవడం జరిగింది. దమ్మున్న బీజేపీ కానీ కాంగ్రెస్ వాళ్ళను మాట మీద కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు మళ్ళీ 8 ఎంపీలు వచ్చారు. మీరు ఎందుకు ఒక సీటు కూడా గెలుచుకోని అనే క్వశ్చన్ ప్రజలు అడిగినప్పుడు మీరు అమ్ముడుపోయారు బీఆర్ఎస్ కాదు బీజేపీ. బీఆర్ఎస్ అనే పార్టీ మోడీకి భయపడి మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టిన తర్వాత మోడీ గారు చేసిన పనులు ఎవరికి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు కుదేలయ్యాడు నువ్వెంత. కానీ ఇదంతా అర్థం చేసుకోకుండా నువ్వు ఒక దైవాంశ సంబుతుడిని దేశంలోని మన జగన్ లాగా దైవాంశ సంబుతుడని ప్రపంచంలోనే ఆయన సించాంగ్ చైనాలో బొమ్మల్లాగా ఆయన ప్రతి మనకున్నటువంటి రైతులకు పట్టా పాస్బుక్లు, అదేవిధంగా భూముల మీద చించాంగ్ లాగా జగన్ బొమ్మ వేసుకోవాలని ప్రయత్నం చేసింది. అది బెడిసి కొట్టి 11 సీట్లకు ఆయన కథం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఆ విధంగా నెక్స్ట్ రాబోయే కాలంలో కథం. దాని ప్లేస్లో వైఎస్ఆర్సీపీ బదులు కాంగ్రెస్ వస్తుంది. అది యథార్థం. రెండో అంశం, తెలంగాణలో జగనన్న ఎంత 5 సంవత్సరాలు వచ్చాడో, ఎంత విధ్వంసం సృష్టించాడో, అంతకుముందు 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు సృష్టించినటువంటి విధ్వంసం, కాళేశ్వరం అనే ప్రైవేటు రిజిస్టర్ చేసి డబ్బులు తీసుకొని అసెంబ్లీకి రెస్పాన్సిబిలిటీ కాకుండా రకరకాలైన పనులు చేశారు. నేనే రాజు, నాకు నోటీస్ ఇస్తే యావత్ తెలంగాణ ఇచ్చినని చెప్పి రకరకాలైనటువంటి మాటలు చెప్పినటువంటి కేసీఆర్
ఈరోజు ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి రావడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిన కృషికి మనం ఆయన ఎన్నో రోజులు అమెరికాలో దాచుకుంటే ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇదంతా జరిగిపోయింది. అంటే మన రేవంత్ రెడ్డి గారైనా, అదేవిధంగా కేసీఆర్ అయినా, ఇంకొకరైనా ప్రజాస్వామ్య దేశంలో తప్పు జరిగినప్పుడు వెలుగెత్తి చాటిన వాళ్ళే ప్రజలు, మేధావులు. అంతే తప్ప డూమ్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇక్కడ కాళేశ్వరం కట్టేటప్పుడు ఎంతోమంది మేధావులు చెప్పినా వినలేదు. ఈరోజు ఏమైంది? ఏదో ఆయన హరీష్ రావు గారు మైండ్స్లో ఏం జరిగింది, ఇక్కడ ఇదంతా కూడా ప్రజలకు తెలుసు కాబట్టి మనం ఓడించలేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ నెక్స్ట్ గెలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళు చేసింది కేవలం ఓన్లీ మనీ మేక్స్ థింకింగ్. కాబట్టి ఈ విధంగా ఈ రెండు రాష్ట్రాల్లో గురు శిష్యులను అంతమైపోయారు. నెక్స్ట్ భవిష్యత్తులో వీళ్ళు రారు అని నేను చెప్తున్నాను. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఏం చేసినా, డబ్బులు పంచినా, కాళ్ళు పట్టుకున్నా కూడా వీళ్ళకు ఓటేయరని మహాజయుని తరపున నేను చెప్పుకుంటూ, నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అనేది విస్మరించి అది వదిలిపెట్టి మేమే ప్రభులు అని చెప్పి 2 కిలోమీటర్లకు 1 కిలోమీటర్లకు హెలికాప్టర్లు ఎవరిని పడితే వాడిని జైలు వేయించడం ఇద్దరికి చేసినటువంటి ఈరోజు ఇద్దరు కూడా జైలు పోయే అవకాశాలు మనకు కనపస్తుంది. నమస్తే, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ కూడా ఈ ఛానల్ చూసి రెండు రాష్ట్రాల్లో దుర్మార్గులు, దుష్టులు, దీపావళిలో రాక్షసులు ఏ విధంగా విన్నారో అక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరికి హ్యాండ్షేక్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.